కాకినాడ డీప్ వాటర్ పోర్టులో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. విదేశాలకు ఎగుమతి చేయడానికి సిద్ధంగా ఉన్న 146 కంటైనర్లలో అధికారులు సోదాలు చేస్తున్నారు. రేషన్ బియ్యం అక్రమ ఎగుమతులకు కాకినాడ పోర్టు అడ్డాగా మారడంతో ఇప్పుడు వెళ్తున్న బియ్యంలో రేషన్ బియ్యం ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో అధికారులు సోదాలు చేస్తున్నారు. కాకినాడ డీప్ వాటర్ పోర్టులో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. విదేశాలకు ఎగుమతి చేయడానికి సిద్ధంగా ఉన్న 146 కంటైనర్లలో అధికారులు సోదాలు చేస్తున్నారు. రేషన్ బియ్యం అక్రమ ఎగుమతులకు కాకినాడ పోర్టు అడ్డాగా మారడంతో ఇప్పుడు వెళ్తున్న బియ్యంలో రేషన్ బియ్యం ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అప్పారావు అందిస్తారు. అప్పారావు, అధికారుల తనిఖీలకు సంబంధించి ఏంటి అప్డేట్స్? నవీన్, కాకినాడలో రేషన్ బియ్యం విదేశాలకు అక్రమంగా ఎగుమతి అవుతున్న వ్యవహారం తీవ్ర కలకలం రేపుతుంది. ఇప్పటికే కాకినాడ యాంకరేజ్ పోర్ట్ నుంచి సౌత్ ఆఫ్రికా వెళ్లడానికి రేషన్ బియ్యం అక్రమంగా ఎగుమవుతున్న షిప్ ని ఇప్పటికే అధికారులు తనిఖీలు చేశారు. మరో పక్క ఈ వివాదం కొనసాగుతుండగా మళ్ళీ ఇప్పుడు కొత్తగా కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ నుంచి కూడా విదేశాలకు స్మగ్లింగ్ రూపంలో బియ్యం ఎగుమతి అయిపోతున్నాయన్న సమాచారంతో ఈ రోజు కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్, కాకినాడ పోర్టు అధికారులు, రెవెన్యూ అధికారులు కలిపి ఒక్కసారిగా ఆకస్మిక తనిఖీలు దిగారు. ప్రస్తుతం కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ నుంచి సౌత్ ఆఫ్రికా వెళ్లడానికి 2 నౌకలు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో ఇప్పటికే భారీ స్థాయిలో బియ్యం లోడింగ్ కోసం 146 కంటైనర్లు పోర్టులో సిద్ధమయ్యాయి. అయితే ఇందులో కంటైనర్లో రేషన్ బియ్యం కూడా ఉన్నాయని అనుమానంతో ఈ రోజు అధికారులు తనిఖీ చేశారు. 146 కంటైనర్లో ప్రాథమికంగా 46 కంటైనర్లో తనిఖీ చేసి బియ్యం శాంపిల్ తీసుకొచ్చారు. ఆ శాంపిల్ అక్కడికక్కడే ఒక ప్రత్యేక రసాయనంలో వేసి చూడగా అందులో రేషన్ బియ్యం ఆనవాళ్లు పెద్దగా లేవు. అయితే పారాబాయిల్డ్ రైస్ తో పాటు అదేవిధంగా హస్కు రైసు, మామూలు తెల్ల బియ్యం కూడా ఇందులో ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన కంటైనర్లు ప్రస్తుతం అయితే సోదాలు కొనసాగుతున్నాయి. వాస్తవానికి అయితే గడిచిన కొన్ని రోజులుగా కాకినాడ అట్టుడుకుపోతుంది. భారీ స్థాయిలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు 1,00,000 కోట్లకు పైగానే భారీ స్థాయిలో బియ్యం ఎగుమతి అయిపోయిన తీవ్ర స్థాయిలో ఆరోపణలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ఇప్పుడు డీప్ వాటర్ పోర్ట్ లో కూడా రేషన్ బియ్యం ఎగుమతి అయిపోతున్న సమాచారంతో దాడులు జరగడం తీవ్ర కలకలం రేపుతుందని చెప్పాలి. వాస్తవానికి కాకినాడ సముద్రంలో 10కి మించిన షిప్పులు బియ్యం లోడింగ్ కోసం నిరీక్షిస్తుంటే అందులో కొన్ని షిప్పులను డీప్ వాటర్ పోర్ట్ తరలించి అప్పటికప్పుడు లోడింగ్ చేసే ఆనవాయితీ గడిచిన వైసీపీ నుంచి కొనసాగుతుంది. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా సౌత్ ఆఫ్రికా వెళ్ళబోతున్న ఈ నౌకలో భారీ స్థాయిలో బియ్యం సంబంధించి తనిఖీలు చేశారు. ప్రస్తుతం అయితే సోదాలు కొనసాగుతున్నాయి. జిల్లా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ తనిఖీల్లో ప్రస్తుతం రేషన్ బియ్యం లేవని గుర్తించినప్పటికీ కూడా ఈ సాయంత్రం లోపు ఇంకా ఏమైనా అదనంగా రేషన్ బియ్యం పట్టుబడితే అవకాశంపై ప్రస్తుతం అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. నవీన్, రైట్, థ్యాంక్ యూ అప్పారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.